ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. వృషభ రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో 3 సార్లు గవ్వలేసి చూద్దామండి. వారి జాతక బలం, గ్రహ బలం, యోగ బలం. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. పంచమహారదర్శ గవ్వలు పడ్డాయి వృషభ రాశి వారి పేరు మీద. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జ్యోతిష్య బలంలో మాత్రం ఈ ఆగస్టు నెల మాత్రం చాలా వరకు ఖర్చులో కూడుకున్న పని ఉంటుందండి. కానీ ఏ పని చేసినా మాత్రం అందినట్టే ఉంటుంది, కానీ ఏ పని మాత్రం ఆటంకాలతో అవుతుంది, కానీ నిదానంగా అవుతుంది, కానీ తొందరగా మాత్రం అవ్వదండి. వృషభ రాశి వారి జాతకంలో మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి. ఒకరు మనస్తత్వంలో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. వీరి జ్యోతిష్యంలో పర్సనల్ లైఫ్లో కూడా మాత్రం కొన్ని ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనపరంగా మాత్రం ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు వీరి పేరు మీద. అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి వీరి జాతక బలానికి. అలాగే వాహనంలో ప్రయాణం చేసేవారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే నీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం ఆకస్మికంగా ఆరోగ్యంలో కూడా మాత్రం కొన్ని ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా మాత్రం వ్యాధులు ఉన్నవారు తప్పకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వీరి జాతక బలానికి. ఇంకా ఆరోగ్య బలం ఫలితం పొందడానికి మాత్రం ఆరోగ్యకారకుడు, కానీ మాత్రం ఆరోగ్యకారకుడు ఆ సూర్యుడిని ఆరాధన చేయటం, అలాగే మాత్రం ఆ శివుణ్ణి ఆరాధన చేయటం, మహాదేవుణ్ణి శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. తప్పకుండా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాజకీయ నాయకులకు మాత్రం చాలా చికాకులు ఉంటాయండి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కానీ మాత్రం వారు దగ్గర వారైనా సరే, దూరం వారైనా సరే, పార్టీకి సంబంధించిన వారైనా సరే, వేరే పార్టీకి సంబంధించిన వారైనా సరే, అధికార పక్షం సంబంధించిన వారైనా సరే, ప్రతిపక్షం సంబంధించిన వారైనా సరే, ఎవరితోనైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి. రోహిణి నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలంలా. ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి జాతకానికి శుక్రవారం అనుకూలం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. వృషభ రాశి వారి పేరు మీద మొదటిసారి 5 గవ్వలు పడ్డాయి. వ్యాపారస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి వారి జ్యోతిష్య బలంలా. ముఖ్యంగా మాత్రం రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం రాహు మహారదశ వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ రాహువు మాత్రం దుర్గామాత కారకుడు, అలాగే మాత్రం యోగ కారకుడు. రాహువు నీచస్థానంలో ఉంటే ఇబ్బందులు ఉంటాయి, కానీ మాత్రం ఉచ్చస్థానంలో ఉంటే చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఆధ్యాత్మిక ధోరణిలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు నమ్ముకున్న దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం కులదేవత ఆరాధన చేసేది కానీ కావచ్చు, లేదా వారు కుటుంబ దేవుడిని కానీ ఆరాధన చేయటం జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా క్రీడాకారులకు, కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. వారి ప్రతిభకు తగ్గట్టు మాత్రం రాణించే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం 70% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రపరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉన్నా సరే మాత్రం సాధించే అవకాశం ఉంటుంది ఉద్యోగ యోగ బలం. కేంద్ర పరంగా మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. కానీ మాత్రం ఉద్యోగకారకుడు గురుగ్రహం, శనిగ్రహం కాబట్టి మనం ఏ పని చేసినా కూడా దాన్ని ఒక్కొక్కరు ఉద్యోగం అంటారు, డ్యూటీ అంటారు, పని అంటారు, కూలీ అంటారు, వ్యాపారం అంటారు. కానీ ఏదైనా పని డ్యూటీకి సంబంధించిందే అండి. ఉద్యోగ శ్రమకారకుడు శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే మాత్రం వివేకకారకుడు గురుగ్రహం కాబట్టి వీరు గురుగ్రహాన్ని ఆరాధన చేయటం, నవగ్రహాల్ని ధ్యానం చేయటం, నవగ్రహ ఆరాధన చేయటం, అలాగే నవగ్రహాలని మాత్రం వీరు సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే వీరి జాతకం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. ప్రేమ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఇబ్బందులు వస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు కానీ ప్రేమ విషయంలో మాట్లాడుకునే
మాట్లాడాలనుకునేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. శుభకార్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. శ్రావణ మాస ఘడియ మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. కానీ మీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం ఈ వృషభ రాశి వారు తప్పకుండా మాత్రం అష్టలక్ష్మిని పూజ చేయటం, అలాగే నవగ్రహాల్ని ఆరాధన చేయటం, వీలైతే మాత్రం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం ఏదైనా రాముడి ఆలయం కావచ్చు, కృష్ణుడి ఆలయం కావచ్చు, నరసింహస్వామి ఆలయం కావచ్చు, పాండురంగ స్వామి ఆలయం కావచ్చు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, కదిరి నరసింహస్వామి ఆలయం కావచ్చు, అలాగే యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కావచ్చు, వెళ్ళి రావటం శుభకరం ఉంటుందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వృషభ రాశి వారి పేరు మీద. ఇప్పటివరకు 9 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ 5 గవ్వలు పడ్డాయి, తర్వాత 4 గవ్వలు పడ్డాయి. బుధగ్రహం గవ్వలు, గురుగ్రహం గవ్వలు, మూడోసారి ఎన్ని గవ్వలు పడతాయో చూద్దాం వృషభ రాశి వారి పేరు మీద. మూడవసారి ఇంకా 4 గవ్వలు పడ్డాయండి వీరి జాతకముల. ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకముల చూడాలంటే మాత్రం 100కి 50% శుభయోగం ఉందండి. 50% ఇబ్బందులు ఉంటాయి. ఒకరు మనసులో ఒకరు ఉండరు. నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాత్రం అడగడుగును ఆటంకాలు వస్తాయి. పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే భూమి తగాదాలు ఉన్నవారు, గృహ తగాదాలు ఉన్నవారు, గృహం మార్చాలనుకునేవారు, కొనాలనుకునేవారు, రిపేర్ చేయాలనుకునేవారు తప్పకుండా మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిదండి. వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మత్స్య కార్మికులకు, అలాగే మత్స్య వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాన్సీ రంగం వ్యాపారస్తులకు లాభయోగం ఉంటుంది. కానీ హోల్సేల్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందికరం ఉంటుంది. రిటైల్మెంట్ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కూరగాయల వ్యాపారం చేసేవారికి అడవ పడ్డట్టు ఉంటుంది వీరి జాతక బలంలా. అలాగే వీరి జాతకంలా చూడాలంటే మాత్రం ధనధాన్య వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం, అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. మొత్తం వీరి జాతకంలో మాత్రం మొదటిసారి 5 గవ్వలు, తర్వాత 4 అంటే 8, ఈ 5 13 గవ్వలు పడ్డాయండి. ఎటుపోయి రాహు మహర్దశ వీరికి వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం చాలా కాలం నుంచి వీరు నమ్ముతున్న దేవతల్ని కావచ్చు, దేవుళ్ళని కావచ్చు, ఆ మొక్కుబడి తీర్చుకొని రావటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.